ఇక ఏలూరు తాజా అప్డేట్కి వచ్చినట్లయితే మనం చూసినాం పొగ పొగ ఇదేం విచిత్రము. అంటే పొగగా ఒకే చోట అంటే ఏలూరులో ఎక్కువగా పొగ వెళ్లచుంటుంది అని మనకు తెలుస్తుంది. ఇక ఆక్వా కల్చర్, వరి సాగు, కొల్లేరు సరస్సు, పర్యావరణ ప్రాధాన్యంతో ఏలూరు జిల్లా ప్రత్యేక స్థానం ఉంది. అలాగే వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ సవాళ్లు ఇక్కడ కీలకం. ఇప్పుడు ఇక హైలైట్స్ లోకి వెళ్ళినట్లయితే ఏలూరు జిల్లాలో ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో డంపింగ్ యార్డ్ నిబంధనలకు విరుద్ధంగా చేస్తూ అంటే ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్ మనం చూడొచ్చు. అలాగే డంపింగ్ యార్డ్ లో నిబంధనలకు వ్యతిరేకంగా చెత్తకు నిప్పంటిస్తున్న కాంట్రాక్టర్ అంటే క్లీన్ చేయకపోగా అక్కడ ఉన్న చెత్తకు నిప్పంటించేసి అక్కడ చెత్తలు తగలబెట్టడంతో దట్టంగా పొగ కమ్ముకోవడంతో కాలనీ వాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, చిన్నపిల్లలు అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే సీజన్ అన్నమాట ఇది. అలాంటి సీజన్లో ఎక్కువగా అంటే క్లీన్ చేయకపోవడమే కాకుండా వాటిని అక్కడ అంటే తగలబెట్టేయడంతో పొగ వ్యాపించి ఇంకా పర్యావరణానికి ఒక ప్రమాదంగా అక్కడ నివసించే ప్రజల ఆరోగ్యం దెబ్బతినే దిశగా జరుగుతుందన్నమాట. అసలు ఇలా ఏలూరు జిల్లాలో పోనంగి రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ మనం చూసినట్టయితే చుట్టుపక్కల ప్రజలకు నరకం చూపిస్తుంది. చెత్తను రీసైక్లింగ్ చేయాల్సిన కాంట్రాక్టర్ అడ్డదారి తొక్కుతున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. డంపింగ్ యార్డ్ లో గుట్టలుగా ఉన్న చెత్తను క్లీన్ చేసే పద్ధతి లేకుండా ఆ చెత్తను అలానే ఉంచేసి మళ్ళీ పైగా వాటిని తగలబెట్టేయడంతో ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది అనే విషయం కూడా మనం చూడొచ్చు. ఇక విషవాయువుల వల్ల సమీపంలోని వైఎస్ఆర్ కాలనీ, పోనంగి, రాజేశ్వర కాలనీ, విఎన్ఆర్ గ్రాండ్ సిటీ అలాగే జేబీ కాలనీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత 2 రోజులుగా మనం చూసినట్లయితే ఈ పొగకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు శ్వాస తీసుకోవడానికి అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్న అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మున్సిపల్ అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించట్లేదు. అయితే ఇక ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చెత్తను తగలబెట్టే ప్రక్రియను నిలిపివేసి ఆ చెత్తను క్లీన్ చేసే ఉద్దేశం తీసుకోవాలని చెప్పి తన ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పి ఏలూరు వాసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక నిబంధనలు గాలికి వదిలేసిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కాంట్రాక్టర్స్ కనుక కంటిన్యూ అవుతే అది ఫ్యూచర్ లో ఇంకా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి. గుడ్ మార్నింగ్ గగన. ఏలూరులో డంపింగ్ యార్డుకి సంబంధించి ప్రధాన సమస్య ఉందని చెప్పుకోవచ్చు. ఏలూరు 50 వార్డుల్లో సేకరించిన చెత్తను పోనింగ్ రోడ్ లో గల డంపింగ్ యార్డుకు తరలిస్తారు. డంపింగ్ యార్డు తరలించిన తర్వాత చెత్తను రీసైక్లింగ్ చేయాల్సిన పని ఉంది. దీనికి సంబంధించి ఒక కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. ఈ కాంట్రాక్టర్ అత్యాశ, నిర్లక్ష్యం కారణంగా అయితే ఏలూరు ప్రజలు కాలుష్య కోరలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి సుమారు 2000 కుటుంబాల వరకు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఆ ఏరియాకి వెళ్తే మనం ఏదో లంబసింగిలోనో ఏదో ఊటీలో ఉన్నట్టు పొగ మంచు కప్పుకున్నట్లుగా కూడా ఆ ఏరియా మొత్తం కూడా పొగతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. దీనిపై ఉన్నతాధికారులకు అలాగే మున్సిపల్ శాఖ అధికారులకి ఇప్పటికే ఆ ప్రాంత వాసులు కంప్లైంట్ కూడా చేశారు. దీనిపై అయితే అధికారులు ఉదాసీనత వ్యక్తం చేస్తున్నారని చెప్పి అక్కడ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏలూరు డంపింగ్ యార్డుకు సంబంధించి 50 వార్డుల్లో చెత్త సుమారు ట్రాక్టర్లో, లారీల్లో అక్కడికి తరలిస్తారు. తరలించిన తర్వాత వర్మీ కంపోస్ట్ అలాగే రీసైక్లింగ్ చేయాలి. చెత్త నుంచి ఇంధనాలు తయారు చేయడానికి కానీ అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేసి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలాగే కాంట్రాక్టర్లు కూడా నియమించారు. దీనిపై ఉన్నతాధికారులు సమీక్షలు చేయాలి. అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవటం, ఆ ప్రదేశానికి ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. అంటే రీసైక్లింగ్ చేయకుండా కాంట్రాక్టర్ అయితే నొప్పు పెడుతున్నారు. ఆ పొగ కారణంగా మేము ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి స్థానికులు మున్సిపల్ కమిషనర్ కి అలాగే జిల్లా ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ చేసినప్పుడు ఫైర్ ఇంజిన్లను పంపించి ఆ మంటలను ఆర్పిస్తున్నారు. ఇంకా పొగ ఎక్కువైపోయి పూర్తిగా పొగ కమ్మేసిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి. మురళి, అంటే మనం చూసినట్లయితే ఏలూరు జిల్లా ఇన్ సర్కిల్ అంటే లోపలి ప్రాంతం బయట మరకు కాకుండానే అలాగే చింతలపూడి వెళ్లే దారిలో కూడా మనం చూసినట్లయితే పందులు స్వైర విహారం అలాగే ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి డంపింగ్ యార్డ్ నుంచి పొగ వెరజల్లుతూ ఉంటుంది. అంటే ఏంటి అసలు అధికారులు అక్కడ పట్టించుకునే దిశగా అడుగులు ముందుకు పడట్లేదా, లేదంటే అధికారులు నిర్లక్ష్య వైఖరే దీనికి కారణం అని తెలియజేస్తున్నారా?
ముఖ్యంగా ఏలూరు బయటకు వెళ్ళే చింతలపూడి రోడ్డు కానివ్వండి, ఏలూరు మినీ బైపాస్ రోడ్లో కానివ్వండి, అంటే ఏలూరు మినీ బైపాస్ రోడ్లో అయితే ఒట్లూరు గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ చెత్తను తీసుకొచ్చి రోడ్ల పక్కన పడవేస్తూ ఉంటారు. అలాగే ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు ఆ పంచాయతీ వారికి నోటీసులు ఇచ్చి అక్కడ బోర్డులు పెట్టినా కూడా దీనిపై అయితే గ్రామ పంచాయతీ అధికారుల్లో స్పందన లేదని చెప్పుకోవచ్చు. అలాగే చింతలపూడికి సంబంధించి చింతలపూడి రోడ్లో ఇప్పటికే మొన్న జిల్లా కలెక్టర్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఆ ఏటుగట్టునంతా కూడా శుభ్రం చేసి మొక్కలు నాటడానికి కూడా ఏర్పాట్లు చేస్తే ఇప్పుడు ఆ చుట్టుపక్కల వారు తీసుకొచ్చే చెత్తతో అయితే ఆ ప్రాంతం మళ్ళీ నిండిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. అక్కడ చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం ఉండదు. అంటే పట్టణాన్ని నుంచి బయటికి వెళ్లే రహదారులు పక్కన చెత్త కుప్పలు వేయటం కారణంగా చెత్త సిటీగా కూడా మారుతుందంటూ కూడా పట్టణ ప్రజలు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డుకు సంబంధించి డంపింగ్ యార్డ్ లో ఉన్న చెత్తను అయితే తగలబెడుతున్న కాంట్రాక్టర్ పై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ చెత్తను మొత్తం కూడా రీసైక్లింగ్ చేస్తే తప్ప, అంటే టన్నులు ఉన్న చెత్త రోజు టన్నులు చెత్త వస్తూ ఉంటుంది. ఈ చెత్తను మొత్తం కూడా రీసైక్లింగ్ చేయాల్సిన పని అయితే కాంట్రాక్టర్ పై ఉంది. ఈ కాంట్రాక్టర్ ఉదాసీనత నిర్లక్ష్యం కారణంగా అయితే ప్రజల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అలాగే ఆస్మా కానివ్వండి వీటి బారిన పడుతున్నామని చెప్పి ఆ ప్రదేశాలన్నిటిలో కూడా మధ్య తరగతి బిలో మధ్య తరగతి వాసులు నివసిస్తూ ఉంటారు. అంటే రెక్కాడితే గాని డొక్కాడిని ప్రజలు ఈ అనారోగ్య కారణంగా మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఏలూరు వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి, విఎన్ఆర్ గ్రాండ్ సిటీ, అలాగే చిరంజీవి బస్ స్టాండ్ ప్రదేశాల్లో ఉండే ప్రజలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. గగన ఎస్ మురళి, ఇక మీరు రిపోర్టింగ్ చేస్తూ కూడా దగ్గుతున్నారు. అంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇక చిన్నపిల్లలు, వృద్ధులు అలాంటి పర్యావరణంలో ఎలా ఉంటారు అనేది ప్రశ్నగా మారుతుంది. అలాంటి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలింది. అంటే అధికారులు కనుసంధంలోనే ఇవన్నీ జరుగుతున్నాయా? అధికారులు నిర్లక్ష్యం కూడా దీంట్లో ఉందని చెప్పుకోవచ్చు. కాంట్రాక్టర్ పై ఉన్న ప్రేమ కానివ్వండి, కాంట్రాక్టర్ చేసే ఆగడాలకు కూడా అధికారులు వంత పాడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ప్రజలు సమస్యపై చెప్పినప్పుడు మాత్రమే తూతూ మంతరంగా చర్యలు ఉంటాయి. ఒక 4 రోజులు వారం రోజులు ఈ చెత్తని తగలబట్టే కార్యక్రమం తాత్కాలికంగా ఆగుతుంది. మళ్ళీ మామూలుగా యథావిధిగా 10-15 రోజులు దాటిన తర్వాత ఈ చెత్తను యథావిధిగా తగలబెడుతున్నారు. ఈ కాలుష్యం ఈ పొగ మొత్తం గాల్లోకి వెళ్ళి పైన పూర్తిగా పొగ కమ్మేసిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అంటే జిల్లా కలెక్టర్ కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ కాంట్రాక్టర్ ఏదైతే చెత్తను తగలబెడుతున్నాడో ఆ తగలబెట్టే ప్రక్రియను ఆపి ఆ చెత్తను రీసైక్లింగ్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించాలని చెప్పి ఈ పట్టణ ప్రజలు కోరే పరిస్థితులు ఉన్నాయి. గగన ఎస్ రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.